పోయిన తర్వాత ఒంగోలులో మొన్న వీళ్ళందరూ కౌన్సిలర్లు అందరూ వెళ్ళడం ఆయన వెనక జనసేనలో చేరడం అంటే ఇలాంటివి ముందు కూడా ఇంకా చూడబోతున్నావా? అంటే జగన్ రాజకీయ నిర్ణయంలో ఉన్న తప్పు అదే. జగను కాంగ్రెస్ ఫార్ములాని ఫాలో అయ్యాడు. కాంగ్రెస్ ఫార్ములా ఏంటి? నియోజకవర్గానికి ఒక వ్యక్తికి అప్పచెప్పేస్తుంది. ఆ వ్యక్తి పోగానే ఆ పార్టీ కూడా నాశనం అవుతుంది. ఎందుకని? వరుసగా 2 సార్లు అధికారం పోయింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడ అసలు ఎందుకు 0 అయిపోయింది? ఒక్కొక్కడు ఎమ్మెల్యే ఆడి ఇష్టం, ఎంపీ వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళతో ఒక టీం ముందు తెచ్చుకుంటారు. వాడు పోయేటప్పుడు వాళ్ళందరినీ తీసుకుపోతాడు. దానివల్ల ఏమైపోయింది? ఆ తర్వాత మళ్ళీ కొత్తోడు ఎక్కడి నుంచి పుట్టుకురావాలి? కొత్తోడు ఒకడు వస్తే ఎస్టాబ్లిష్ కావడానికి టైం తీసుకుంటుంది కదా. అట్టా దెబ్బతిన్నాడు జగన్. ఇప్పుడు తెలుగుదేశం ఏం చేసింది? ఒక నియోజకవర్గానికి 3 ఎంకరేజ్ చేస్తుంది. 3లో ఒకడు ఎమ్మెల్యే అవుతాడు, మిగతా 2కి ఏదో పదవులు ఇస్తుంది. లేదా వాళ్ళని వీళ్ళతో గొడవలు పడుతున్నారని తెలిసినా మధ్యలో కూర్చోబెట్టి కాసేపు క్లాస్ పీకేసేసి 3ని పని చేయండి అని చెప్తుంది. వీళ్ళకి ఏ నామినేటెడ్ పదవులు ఇస్తుంది. వాడు వెళ్ళిపోగానే వీడు ఇక్కడ సంస్థను నడుపుతాడు. అంటే సంస్థాగత నిర్మాణం అనేది సపరేట్గా ఉండాలి. సంస్థాగత నిర్మాణం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించాల. వ్యక్తి ప్రాధాన్యం మీదనే నడిచింది. వ్యక్తి ప్రాధాన్యం మీద నడిచినప్పుడు బాలినేని వచ్చినప్పుడు తనకు కావాల్సిన వాళ్ళకి కౌన్సిలర్లు ఇచ్చుకున్నాడు, కార్పొరేటర్లు ఇచ్చుకున్నాడు. తను వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళందరూ పోతున్నారు అతని వెనకాలే. అక్కడ కోటన్ రెడ్డి వెళ్ళినప్పుడు అతనితో పాటే పోయారు వాళ్ళందరూ నెల్లూరులో. అట్లా